తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమ్మ నమస్కారం అమ్మ. నమస్తే. ఒక మాట చాలా బాగుంటుంది, అది ఎక్కడ కనిపించినా కూడా చూడాలి చూడాలి అనిపించేటట్టుగా ఉంటుంది, జీవితంలో దాన్ని ఆపాదించుకోవాలి అనిపించేటట్టుగా ఉంటుంది. అదే విజయానికి 5 మెట్లు. అబ్బో 5 మెట్లు ఎక్కుదామా మనం? 5 మెట్లు ఏంటి, అది ఎలా ఎక్కాలి, జీవితాన్ని సక్సెస్ఫుల్ గా ఎలా ఎంజాయ్ చేయాలి 5 మెట్లు ఎక్కితే చాలా ఇంకా ఎక్కాల్సి వస్తే పోతా. అమ్మో 5 మెట్లు ఉన్నాయి కాబట్టి బాగుంది అనిపిస్తుంది. అంతేనా? ఓకే 5 మెట్లు ఎక్కుదాం. 5 మెట్లు అంటే ఏంటంటే జీవితంలో ఏదో ఒక సంకల్పం కలుగుతుంది మనకి. ఆ సంకల్పం అనేది మన శరీరంలో మూలాధారంలో వేస్తాం. అంటే ఒక ఆలోచన కలుగుతుంది. ఆలోచన కలిగినప్పుడు మాకు ఆ కోరిక తీరలేదు, పెళ్ళిళ్ళు కాలేదు, పిల్లలు పుట్టలేదు, ఏ కోరికలు తీరట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు, ఏదేదో చెప్తుంటారు కదా సమాజంలో. చాలా వింటుంటాం మనం. అస్సలు ఎక్కడ దాకా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? ఒక చాయ్ కొట్టు పెట్టాడు, నష్టం వస్తుంది. లేదు ఒక భూమి కొనుక్కున్నాడు, ప్లాట్లు చేసి అమ్మాలని, అవి జరగటం లేదు. లేదు పిల్ల పెళ్ళి అనుకున్నాడు, ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాడు. ఇట్లా ఏవేవో కోరికలు ఉంటాయి కదా నాన్న. ఏ కోరిక అయితే అతను ఫస్ట్ డిసిషన్ ఏం తీసుకున్నాడో ఆ డిసిషన్లో ఏంటంటే ఫస్ట్ ఒక ఇల్లు కట్టాలి అని అనుకున్నాడు, ఒక కారు కొనుక్కోవాలి అనుకున్నాడు, ఒక ఉద్యోగం కావాలి అనుకున్నాడు. ఫస్ట్ తనకి తాను అంత కెపాసిటీతో వర్క్ చేయగలనా లేదా అని తన శారీరక ఆరోగ్యాన్ని గురించి గుర్తించుకోగలగాలి. ఏమ్మా, నేను శ్రమపడి ₹1,00,000 ఇల్లు, ₹1,00,000 కారు కొనగలనా? ఒక పార్ట్నర్గా ఇప్పుడు రామోజీరావు గారు ఫైనాన్స్ బిజినెస్ చేశారు, 15-20 చేశారు. ఇప్పుడు చాయ్ కొట్టు పెట్టేవాడు తన దగ్గర ఉన్న ₹1,00,000తో ఒక చాయ్ కొట్టు పెడతాడు. దాంట్లో నష్టం వస్తే జీవితం అంతా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పాడైపోతుంది. 4 చోట్ల నీవు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1 నష్టం వచ్చినా, 2 నష్టం వచ్చినా, 3 నిన్ను కాపాడుతాయి. ఆ విధంగా ప్లానింగ్ ఉండాలి మనిషికి. నా దగ్గర రీసెంట్గా ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఏం చెప్పింది, మా ఆయన సైంటిస్ట్, మంచిగా కొన్ని జాబ్ చేస్తున్నాము, 70 లక్షలు 70,000 ఏదో మంత్లీ శాలరీ వస్తుంది. మా ఆయన ఓన్గా సేమ్ అట్లాంటిదే ఒక యూనిట్ పెట్టుకున్నాడు. పొద్దున వెళ్తున్నాడు, రాత్రి వెళ్తున్నాడు. ఇక్కడ కరోనా టైంలో కొంచెం అప్పులు ఎక్కువైపోయి కొన్ని అప్పులు కూడా చేసాము. ఇప్పుడు ఇది నడవటం లేదు, అప్పులకు ఇంట్రెస్ట్ కడుతున్నాము. ఈయన ఉద్యోగం చేయాలి. 24 గంటల్లో 20 గంటలు మా ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, నాకేమన్నా సలహా ఇవ్వండి అంది. యాదృశ్చికంగా ప్రతి దాంట్లో కూడా ఎప్పుడైతే ఈ విశ్వంలో ఉన్న ఎనర్జీ లెవెల్కు తక్కువ ఎనర్జీ లెవెల్తో నీవు థాట్ ఫీలింగ్ స్టార్ట్ అయిందో నెగటివ్నే నువ్వు ఆకర్షిస్తూ పోతావు. ఏమ్మా, ఈ నెగటివ్ భావంతో ఎట్లనో ఎప్పుడైతే బలహీనురాలివైపోయి బలహీనమైనటువంటి నెగటివ్ థాట్స్ పెరిగిపోతాయో ఈ విశ్వంలో ఉండే నెగటివిటీ మొత్తం నీ దగ్గర. ఎందుకు? పేపర్లో చూస్తే నెగటివ్, పక్కింటి వాళ్ళతో చూస్తే నెగటివ్, పని మనిషితో మాట్లాడితే నెగటివ్, ఏ టీవీ న్యూస్ చూసినా, మీడియా చూసినా, సెల్ ఫోన్ చూసినా ఒక్కటన్నా పాజిటివ్ ఉందా నాన్న? ఇవాళ మన జీవితంలో వెతుక్కుంటే ఉదయం లేవంగానే న్యూస్ చెప్తారు. ఆ న్యూస్ ఫస్ట్ నెగటివ్ న్యూస్. పెద్దగా జర్నలిస్టుల స్పెషలైజేషన్ అదే. ఏ తప్పు ఉందో దాని పైకి ఎత్తు అని. వాళ్ళ జీవితాలు కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే తప్పులించడమే అలవాటు పడిపోయిన జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ఇది చాలా అందుకే విశ్వ నియమాల మీద నేను రీసెర్చ్ చేసి 12 సూత్రాలను రాసి భగవద్గీత కంటే గొప్ప గ్రంథాన్ని రాశాను నేను. దాన్ని విశ్వ నియమాలు అని పెట్టాను. ఆ విశ్వ నియమాలు 12 కనుక మనం పాటించినట్టయితే అసలు జీవితం చాలా ఈజీ. మీరు 5 మెట్లే అడిగినారు, దానికి 12 సూత్రాలు ఉన్నాయి. ఆ 12 అనుకోండి, భగవద్గీత అనుకోండి, అవంతా సంస్కృతం, మన మొహం ఒక ముఖం కూడా అర్థమై చావదు. వాళ్ళు ఏదో తాత్పర్యం చెప్తే తాత్పర్యం చదువుకొని అర్థం చేసుకుంటాం అంతే. కానీ చాలా ఈజీగా రాశాను నాన్న విశ్వ నియమాలనే ఒక పుస్తకము. భగవద్గీత కంటే గొప్పగా ఉంది. సరళంగా 8వ తరగతి పిల్ల చదువుకున్న దానికి కూడా అర్థమైపోతుంది. మనం ఒక ఎనర్జీ విషయంలో ఒక ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీ లెవెల్ మన ఎనర్జీ లెవెల్ ఎలా పనిచేయాలి, అవి మన మీద ఎలా పనిచేస్తాయి, నువ్వు ఏమిస్తే ఎలా రిటర్న్ వస్తుంది, నీ కర్మ పరిపక్వతకు ఏం చేయాలి, మనలో ఉండే నాడులేంటి, బయట ఉండే నాడులేంటి, చాలా సులభంగా రాశాను. అలాంటి పుస్తకాలు కనుక ఏదైనా ఒకటి వచ్చి చెబితే ఇలా 5 మెట్లు కాదు నాన్న, 5 సెకండ్లలో కూడా మన జీవితం అనేది చాలా సులభమని మనుషులు తెలుసుకోగలుగుతారు తల్లి. అది జీవిత రహస్యం. తర్వాత ఏదైతే ఒక బిజినెస్ చేసి లాస్ వచ్చింది అన్నప్పుడు ఆ నెగటివిటీని తగ్గించుకోవడానికే పూజలు, వ్రతాలు, మెడిటేషను, యోగా ఇవన్నీ కూడా అన్నారు.
ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? 5 జీవితంలో 5 రావాలంటే ఏ రోజన్నా మీరు భూమిలో కాళ్ళు పెట్టారా? ఇల్లు కావాలనే కోరిక ఉంది. మ్మ్. ఇల్లే కావాలి అంటే భూతత్వంతో మన శరీరంలో భూతత్వం లేకపోతే ఇల్లు రాదు. మన బాడీ స్టామినాగా ఉండదు. భూమిలో 5 నిమిషాలు రోజు ఖచ్చితంగా కాళ్ళు పెట్టాలి. ఎంతమంది పెడుతున్నారు చెప్పులేసుకోకుండా? భూమిలో కాళ్ళు పెట్టటం లేదు. పోనీ బయటికి వెళ్ళి చక్కగా మాట్లాడరా నాయనా అంటే ఆచుంపుచ్చుకో, ఇంగ్లీష్ సరిగ్గా రాదు, తెలుగు సరిగ్గా రాదు, మాట్లాడదామంటే ఆ భావాన్ని ఎక్స్ప్రెస్ చేసే కమ్యూనికేషన్ స్కిల్సే పిల్లలలో లేవు. మీరు గమనిస్తూ పోతుంటారు కదా. ఎన్ని తెలుగు మీడియం స్కూల్స్లోకి వెళ్ళి ఆరోగ్యం చెప్పమన్నా, ఏదైనా రికగ్నైజ్ చేయమన్నా అయోమయం జగన్నాథం. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి? ఆకాశాన్ని చూడకపోవడం. ఆకాశం అనేది శబ్దము. మన శరీరంలో ఉండేది కూడా గొంతు దగ్గర శివుడికి నీలిరంగు ఇచ్చి అది శబ్దము. ఆ శబ్దశక్తి థైరాయిడ్ మనకు రాకుండా ఉండాలంటే ఆకాశాన్ని చూడాలి. ఆకాశాన్ని చూస్తూ ఉన్న వాళ్లకు శబ్దంలో మంచి మార్పు కలుగుతుంది. గురువులను పూజిస్తే గురు దోషాలు పోయి స్వచ్ఛంగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. చిన్న చిన్నవే, నేను కొత్త చెప్తలేను, ఆధ్యాత్మికంగా ఎక్కడికో వెళ్ళిపోయి కూడా చెప్తే సింపుల్ మాటలే కదా నేను చెప్తున్నా. ఈ ఆకాశాన్ని చూడడం ఎన్నడన్నా చూస్తామా? గబగబా బయటకు వస్తాము, ఆటో క్యాబ్ బుక్ చేసుకుంటాము, మళ్ళీ ఏదో బయటికి వెళ్ళిపోతాం, మళ్ళీ వస్తే రాత్రి వస్తే బయటికి పోయి అట ఆ టైము కాలం. ఇంకొక మాట మీరందరూ చెప్పే రెండో మాట, ఫస్ట్ ఇది నేను ఈ గుర్తింపు చెప్పిన తర్వాత జ్ఞానం. ఇప్పుడు మీకందరికీ నేను జ్ఞానం ఇస్తున్నాను. జ్ఞానం అంటే కాలం లేదు, కాలం లేదు, కాలం లేదు, నాకు టైం ఎక్కడిది, నాకు టైం ఎక్కడిది. టైం ఎప్పుడు ఉండదు. కాలం అనేది ఆ రోజు 24 గంటలే, ఇవాళ కూడా 24 గంటలే. 24 గంటల్లో మీరు ఎందుకు ఎక్కువ పని చేసలేదు, వాళ్ళు ఎందుకు ఎక్కువ పని చేశారు? ఆ రోజు ఎక్కువ పని చేసిన వాళ్ళకు జ్ఞానం తక్కువ ఉంది, అంటే ఇంత జ్ఞానం లేదు. ఇప్పుడు మీకు జ్ఞానం ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా ఎందుకు కాలం సరిపోవట్లేదు నేను అడుగుతున్నాను. ఎస్, మన పనితనంలో ప్రొఫెషనాలిటీలో మనకు స్కిల్స్ తగ్గిపోయాయి. కాలం ఉంది. ఆనాడు నేను నీలాగే నారాజ్ అయ్యాను, ఇవాళ నీవు నారాజ్ అయ్యావు, రేపు ఇంకొకరికి. కాలం ఎప్పుడు మారదు. భగవద్గీతలో చెప్పింది అదే. కాలం ఎప్పుడు స్థిరంగా, నీవు మనసులో థాట్ ఫీలింగ్ నాకు కాలం లేదు, టైం లేదంటే నీకు టైం ఉండదు. నాకు టైం ఉంది అనుకొని నీవు నమ్మకంతో విశ్వాసంతో ఉంటే బోలెడు టైం ఉంటుంది. అనుకోవడంలోనే ఉంది, అది జ్ఞానము. తర్వాత ఆత్మవిశ్వాసం రావాలి. మూడవది, నేను ఏ పనినైనా చెయ్యగలను. ఏంరా నువ్వు క్లాసులో మనకి వెనకటికి అడిగేవాళ్ళు, నన్ను ఏమడిగేవాళ్ళు తెలిసిన, ఏమవుతావురా నువ్వు, డాక్టర్వా, ఇంజనీర్వా, ఏమవుతావు? టీచర్ అవుతారు, వాళ్ళ టీచర్ అవుతారు అనేవాళ్ళు. కాబట్టి కొంతమందిని ధైర్యంగా లేచి నేను పోలీస్ ఆఫీసర్ని అవుతాను, నేను ఐఏఎస్ని అవుతాను, ఏమి చేత కాకపోయినా కొంత ధైర్యమైన మాటలు ఏదైతే చెప్తారో అవి పూర్తిగా వాళ్ళకి ఏంటంటే ఆత్మవిశ్వాసంతో మాట్లాడే మాటలు జీవితానికి ఒక విలువ, గౌరవం పెంచుతుంది. వాళ్ళు జీవితంలో అన్నిటినీ సాధించగలరు. ఆత్మవిశ్వాసం ఎప్పటికీ పోకుండా కాపాడుకోవాలి. ఆత్మవిశ్వాసం ఒకటే కాదు, మళ్ళీ ఇంకోటేం కావాలి, కృషి చేయాలి. ఏదైనా కారు కావాలంటే కారు గురించి, కానీ ఉద్యోగం కావాలంటే ఉద్యోగం గురించి, ఇల్లు కట్టుకోవాలన్నా ఇలాంటి ఇల్లు ఎన్ని రకాలుగా ఉంటుంది. మీ దగ్గర కొంత డబ్బు ఉంది కానీ ఏ ఇల్లు, ఫ్లాట్ కొనుక్కుంటే బాగుంటుంది, ఇల్లు కొనుక్కుంటే పెట్టుబడి పెడితే బాగుంటుందా, ఇలాంటి ఆలోచన. అంటే దానికి కావలసిన ప్రణాళిక అది నిర్మించుకోవాలి. కృషి చేయాలి, కొంచెం మానసికంగా శారీరకంగా కృషి చేయాలి. తర్వాత ఈ విశ్వానికి మొత్తం ఇచ్చేశారు కానీ ధైర్యంతో ఆ కాలం వచ్చేదాకా వెయిట్ చేయాలి. కాలం నిర్ణయిస్తుంది నీకు ఏ టయానికి ఏ పని కావాలి అని. తొందరపడి నాకు కాలేదు అంటే అది పాపం సబ్ కాన్షియస్ మైండ్ అర్థం కాదు. నిజంగా ఏ పని మీకు జరగదు. నేను కరెక్ట్గా సక్సెస్ఫుల్గా చేశాను, సక్సెస్ఫుల్గా ఆలోచించాను, నేను నిజంగా నీవు ఏమిస్తున్నావో అదే నీకు రిటర్న్ వస్తుంది. కాబట్టి మంచి ఆలోచన, మంచి పనిని, విశ్వంలో అందరికీ కృతజ్ఞత, ప్రేమ. నువ్వు అనుకున్న బీజం ఎక్కడ పోయింది? పూర్తిగా బ్రీత్లో మూలాధారంలో విత్తనం వేశావు. మూలాధారం పైన స్వాధిష్టాన చక్రం నీరు. ఆ విత్తనము నీ వేసిన కోరికకు నీళ్లు తగిలే. నీళ్లు తర్వాత సూర్యరశ్మి కిరణాలు. ఆ ధైర్యం ఇచ్చుకున్నావు, అందరి సపోర్ట్ లభించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత గాలి, విశ్వంలో ఉన్నటువంటి గాలి, ప్రేమ, కృతజ్ఞతాభావం నీవు ఎంత ఇచ్చావు. దాని తర్వాత విశుద్ధి చక్రము, శబ్దము. నీవు ఎలాంటి శబ్దంతో మాట్లాడావా, అట్రాక్షన్ చేస్తూ మాట్లాడావా, తక్కువగా మాట్లాడావా, న్యూనతాభావంతో మాట్లాడావా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి. అయిన తర్వాత జ్ఞానం కలుగుతుంది. ఆ విధంగా 5 స్టెప్పుల్లో నీకు జీవితంలో అనుకున్న కోరిక నెరవేరుతుంది. కాబట్టి బీజం వేసేటప్పుడు 5 స్టెప్పుల్లో కూర్చొని మెడిటేషన్ చేసి నీకు ఏది కావాలో అదృష్టవంతుడిని, ఆరోగ్యవంతుడిని,
ఆ మూలాధారానికి గాలి వెళ్ళేటట్టుగా కోరికను చెప్పి మూలాధారానికి ఆ కోరిక చేరాలి. చేరిన తర్వాత దానికి స్వాదిష్టాన చక్రం నీరు, అంటే అందరి సపోర్టు, ఆత్మీయతలు, అనురాగాలు, విశ్వంతో కాంటాక్ట్. దాని తర్వాత సూర్యుడు, డైజెషన్ కెపాసిటీ తక్కువ ఉన్నోళ్ళు ఇటువంటి ఆలోచనలు ఏం చేస్తే సక్సెస్ఫుల్గా మంచి థాట్ రాదు. నువ్వు తినే ఆహారమే నీ ఆలోచన. సాత్విక ఆహారం తింటూ సాత్వికమైన పనులు చేస్తే నీకు మంచి ఆలోచన వచ్చి ఈ విశ్వం నీతోటి ఒక మర్రెని కట్ చేస్తేవి, గొర్రెని కట్ చేస్తే, చెట్టుని కట్ చేస్తేనే తప్పన్నాను, అక్కడ పోయి మేకను కట్ చేస్తేవి, అది విశ్వంలో అవి బ్రతకాల్సిన వాటిని నీవు చంపేశావు. కాబట్టి అది నీ శరీరంలోకి పోయిన తర్వాత అది ఎంత బాధపడ్డదో అంత ఎనర్జీ వస్తుంది సైంటిఫిక్గా. కానీ దాని నుంచి నెగిటివిటీ కూడా నీకు వస్తుంది. అది బాధపడుతూ చచ్చిపోయిందో ఏమో, నేను ఇంకా బ్రతకాలి అనుకొని చచ్చిపోయిందో ఏమో, దాన్ని ఎలాంటి టైంలో చనిపోయిందో ఏమో మనకు తెలియదు. కాబట్టి మనం తినే ఆహారం సాత్వికమైనప్పుడు త్రిగుణాత్మకమైనటువంటి ఆలోచన వస్తుంది, జీవితంలో సక్సెస్ అవుతారు. ఈ విశ్వంలో పంచభూతాలను ప్రేమించండి, మీ పంచభూతాలను యాక్టివేట్ చేసుకోండి. 5 స్టెప్పులు అంతే అమ్మా. ఈ 5 స్టెప్పులు, విజయానికి 5 స్టెప్పులు పంచభూతాల సహకారంతో, మనలో ఉన్న పంచ చక్రాల సహకారంతో 5 విత్తనం ఎక్కడ వేయాలి? మూలాధారంలో. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందమ్మా, అసలు బయట విశ్వంలో ఉన్నది మన బాడీలో ఒక విశ్వం, ఇది ఒకటి. ఎస్, చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.